తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. తంజాపూర్, పుదుకోటై, తిరుచి, ఈరోడ్, కుంభకోణం సహా ఏకకాలంలో 12 చోట్ల సోదాలు చేపట్టారు. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు అమీర్ హుస్సేన్ అనే ఇంజనీరు, అతడి తండ్రి మసూర్ సోదరుడు అబ్దుల్ రెహమాన్ ను అరెస్టు చేశారు. వారికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు గుర్తించారు. వారిచ్చిన సమాచారంతోనే ఎన్ఐఏ దాడులు జరిగినట్లు చెబుతున్నారు. ఈ సోదాలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తమిళనాడు క్రైమ్ పోలీసులు అమీర్ హుస్సేన్ అనే ఒక ఇంజనీర్ ని, తన తండ్రి మసూర్ సోదరుడు అబ్దుల్ రెహమాన్ ని అరెస్ట్ చేసి వీళ్ళు విచారణ చేపడుతుండగా ఈ ఇన్ఫర్మేషన్ ఎన్ఐఏ కూడా పాస్ కావడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ ముగ్గురు పాత్రకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించేందుకు ఈ రోజు ఉదయాన్నే తుంజాపూర్, పుదుకోటి, తిరుచి ప్రాంగణంలో కూడా ఎన్ఐఏ సోదాలు మొత్తం 12 చోట్ల ఈ రైడ్స్ కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా ఉగ్రవాద సంస్థలకు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తా ఉన్నారు. ఉగ్రవాద సంస్థలతో వీరికి సంబంధాలు ఉన్నట్టుగా కూడా అక్కడ స్థానిక తమిళనాడు క్రైమ్ పోలీసులు ఆ విషయాన్ని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులు వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. ఎప్పటి నుంచి వీళ్ళు ఉగ్రవాద సంస్థలకు పనిచేస్తా ఉన్నారు, ఏ ఉగ్రవాద సంస్థలకు పనిచేస్తా ఉన్నారు, వీరి కుట్ర ఏం చేయబోతా ఉన్నారు, కుట్రలో వీరి యొక్క పాత్ర ఏంటి, ఈ గతంలో వీరేమైనా విద్యార్థులని ట్రైనింగ్ ఇచ్చి ఈ ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షించినటువంటి సందర్భాలు ఉన్నాయనే ఒక కోణంలో కూడా తమిళనాడులో మొత్తం 12 చోట్ల ఎన్ఐఏ అధికారులు ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినటువంటి స్నేహితులు, బంధువులు, వారి ఇళ్లలో, వారి కార్యాలయాల పైన ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద మొత్తంలో ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో ఏదైనా కుట్ర చేయబోతా ఉన్నారనే దానిపై కూడా ఎన్ఐఏ అధికారులకు స్పెసిఫిక్ ఇన్పుట్స్ ఇవ్వడము, అప్పటికే తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే ముగ్గురిని అరెస్ట్ చేసి తమ అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఈ రోజు తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ముగ్గురు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని క్వశ్చన్ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఎన్ఐఏకి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎన్ఐఏ వారిని అదుపులోకి తీసుకొని ఎప్పటి నుంచిగా వీరు ఉగ్రవాద సంస్థలకు పనిచేస్తా ఉన్నారు, వీరి ఉద్దేశం ఏంటి, ఎలాంటి సంకల్పంతో ఎన్ని రోజుల పాటు ఆ ఉగ్రవాద సంస్థలకు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తా ఉన్నారు, ఏదైనా మనీ ట్రాన్స్ఫరింగ్ లో వీరి పాత్ర కనబడతా ఉందా, ఎక్కడైనా బాంబు పేల్చడంలో, ఏదైనా అలజడి క్రియేట్ చేయడంలో వీరి పాత్రని అక్కడ ఉగ్రవాద సంస్థలు వారిని ఎంచుకున్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఎన్ఐఏ వీరి నుంచి కూడా విషయాలు రాబట్టడం కోసం వారిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు ఎన్ని ఉగ్రవాద సంస్థలతో వీళ్ళు కమ్యూనికేషన్ చేశారు, ఎవరెవరికి ఏ సమాచారం ఇచ్చారు, ఎవరితో వీళ్ళు డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉన్నారు, వారు చెప్పినటువంటి పనులు వీరు ఏమేమి ఇప్పటి వరకు చేసి పెట్టారు, వారి లక్ష్యం ఏంటి, వీరి పాత్ర ఏంటి, ఏం చేయబోతా ఉన్నారు భారతదేశంలో కానీ తమిళనాడులో అనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే ఈ సోదాలు నిర్వహించి ఆ మెటీరియల్ అంతా కూడా స్వాధీనపరుచుకొని ఎక్స్ప్లోజివ్స్ ఐటమ్స్ ఏదన్నా వీరింట్లో భద్రపరచడము, వేరే వ్యక్తుల ద్వారా వాటిని తెప్పించి వాటిపైన ట్రైనింగ్ అవ్వడము, పిల్లలకు ప్రాక్టీస్ చేయించడము, వీరి ముగ్గురు పాత్ర ఏంటనే దానిపై కూడా తమిళనాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ముగిసిన తర్వాత ఎన్ఐఏ అధికారులు వారిని అదుపులోకి తీసుకొని అన్ని రకాల అంశాలపైన వారిని క్వశ్చన్ చేసి ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి లిస్ట్ లో కూడా ఈ ముగ్గురిని చేర్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వైశాలి.